ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఆల్ ఎగ్ హెడ్ డిస్ప్లేస్ మీద ఎర్రర్తో కూడిన సైరన్ మోగిస్తూ ఉంటారు. ఎందుకంటే లూసీ సెంతోమారిని పొడి చేశాడు కాబట్టి. ఇక అది చూసిన లూఫీ, ఇదంతా నేను నీతో మాట్లాడినందుకే కదా అంటే, ఈడియట్, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా? నేను ముందే నోటీస్ చేశాను, కానీ నేను ముందే అనుకున్నాను, అందుకే నన్ను నేను సమర్పించుకున్నాను. ఇలా సెంతోమారు ముందే ఊహించినట్టు మాట్లాడుతూ ఉంటే లూసీ, ఎంత పట్టుదల, అయినా పైకి పోతావులే అని వీళ్ళ వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటే, ఇక లూఫీ సైక్లింగ్ చేస్తూ లూసీని అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ రివర్స్ లో లూసీ చేత పంచి తింటాడు. నా దారికి అడ్డు రాకు బొడ్డోడా. ఇక ఇలా లూసీ మాస్ డైలాగ్ వేస్తే లూఫీ అలా పైకి పోతానే ఉంటాడు. మీ అధికారిక ర్యాంక్ మాకంటే ఎక్కువ ఉంది కాబట్టి మీరు స్పృహలో ఉన్నప్పుడు సెరాఫేమ్స్ మా మాట ఎందుకు ఆలకిస్తాయి. ఇక దాంతో సెంతోమారుని వేసేయడానికి వెళ్తూ ఉండగా లూఫీ ఏమో తన గమ్ డాన్ వేప్తో లూసీ ముఖంపై తన్నుతాడు. ఈసారి లూసీ లోపలికి ఎగురుకుంటూ పోతాడు. ఇక మరొక పక్క చాపర్ జింబే అట్లస్ ని బన్నీని పట్టుకుని వాక్యూమ్ రాకెట్ వైపు పరిగెడుతూ ఉంటారు. ఇక లూఫీ ఏమో తన చేసిన మూవ్ని ఆపుకోలేక భూమిలోకి బొంగరంలా తిరుక్కుంటూ పోతూ ఉంటే, మరొక పక్క హాకీ మరియు షార్క్ లూసీ ఏజెంట్స్ ని వేసేస్తూ ఉంటారు. ఇక అప్పుడే కాకు, సెరాఫేమ్స్ ఆపలేనివి, మన మధ్య మనమే పోట్లాడుకుంటూ ఉంటే ఏ ప్రయోజనం ఉండదు. ఇక స్ట్రెస్ అయితే వాళ్ళందరూ ఇంకా చిన్నపిల్లలే, ఇప్పుడే ఎలా ఉన్నారంటే పెద్ద అయితే అది ఊహించడానికే భయంకరంగా ఉందంటుంది. ఇదంతా వేగపంక్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జింబే వేగపంక్ నేలలో ఈత కొట్టడం చూసి ఫ్రాంకీ, హే వేగపంక్, ఆ శక్తి సంగతి ఏమిటి? ఆకతాయి జింబే ఉపయోగిస్తున్నాడు కదా, ఆ శక్తి గురించి మాట్లాడుతున్నాను. అది స్విమ్ సిమ్ డెవిల్ ఫ్రూట్ పవర్స్ లా ఉంది. డోమ్ ఫ్లెమింగో కుటుంబానికి చెందిన నా ప్రియమైన సహోదరుడిది. సీనర్ పింక్స్ పవర్ ఒకే పవర్ ఇద్దరికి ఉండదు కదా, అంటే అతను చనిపోయాడా? ఎంత పని జరిగిపోయింది సోదరా. ఇక దాంతో ఫ్రాంకీ అలా ఏడుస్తూ ఉంటే వేగపంక్, అంటే నువ్వు దానిని కనిపెట్టేసావా? ప్రస్తుతం అతను ఇంపల్ డౌన్ లో ఉన్నాడు. ఇక ఇలా వేగపంక్ చెప్పగానే ఫ్రాంకీ ఉపశమనం పొందుతాడు. అలాగే డెవిల్ ఫ్రూట్స్ కూడా డూప్లికేట్ చేయగలవా అని అడుగుతాడు. నువ్వు చెప్పింది నిజమే, డెవిల్ ఫ్రూట్స్ అన్నిటినీ కృత్రిమంగా క్రియేట్ చేయలేము, కానీ జోన్ రకాన్ని మాత్రమే చేయగలం. కానీ సీజర్ డెవిల్ ఫ్రూట్స్ మాత్రం రెడిక్యులస్. ఇక వేగపంక్ మాట విన్న నామి, అవును, తినగానే డైరెక్ట్గా పైకే. ఇక ఈ మాట విన్న వేగపంక్, ది స్మైల్ ఫ్రూట్స్ ఆర్ టూ రిస్క్. అప్పుడే రాబిన్, ఆ ఒక్కటే తినడం వల్ల 10 మందిలో ఒక్కరికి మాత్రమే శక్తి వస్తుంది, మిగతా శక్తి రాని వాళ్ళు నిత్యం అలా నవ్వుతూనే ఉంటారు. ఎంత బాధాకరం. ఆ మాటకి ఫ్రాంకీ వాడి పేరు వినడమే ఇష్టం లేదంటాడు. అప్పుడే వేగపంక్, ఇక అంతా అయిపోయింది కదా, ఇప్పుడు వినండి, బహుశా ప్రత్యేక రకం లాంటి పండ్లు కూడా తయారు చేయవచ్చు, కానీ టన్నుల కొద్ది డబ్బులు అలాగే సమాచారం ఇవ్వాలి. ఎంత చేసినా ఆ శక్తిని పొందుతారో లేదో తెలియదు. ఈ మాటకందరూ నోరు కప్పల్లా తెరిచి వేగపంక్ వైపు చూస్తుంటే, లోగ్యా టైప్స్ ను కలిగి ఉన్న ప్రతిరూపాన్ని చేయడానికి నేను చేయగలిగినంత ప్రయత్నించాను, కానీ అది సాధ్యం కాని పారామీడియా. అందుకే రకాల కోసం నేను దాని యూజర్ యొక్క రక్తాన్ని, నమూనాన్ని తీసుకోవడం ద్వారా వాటి యొక్క వివరాలు తెలుసుకోగలను. నేను ప్రత్యేకమైన రక్తస్రాయాన్ని సృష్టించగలను మరియు దానిని నిరూపించడం ద్వారా నేను ఎవరినైనా తన శక్తిని కలిగి ఉండేలా చేయగలను. అదిగో తన చేతికున్న గ్రీన్ బ్లడ్ ని చూస్తున్నారా? ఇక అలా మానిటర్ లో ఉన్న షార్క్ ని చూపిస్తాడు. అప్పుడే ఫ్రాంకీ, ఏంటి మీరు బ్లడ్ ను కూడా క్రియేట్ చేస్తారా? ఇక ఈ మాటకి వేగపంక్, నేను ఊహించగలిగినంత వరకు మన సైన్స్ను సాధించగలిగేది సెరాఫిమ్స్ మాత్రమే. ప్రపంచ చరిత్రకు మానవత్వం యొక్క బలమైన రూపం అవే. ఇక ఆ మాటకి నామి, మానవత్వం యొక్క బలమైన రూపమా? అందుకే నా 7 ఓవర్లాడ్స్ ని రద్దు చేశారు. ఓసప్ ఏమో, ఎందుకురా వీటిని క్రియేట్ చేసావు, మమ్మల్ని చంపేద్దామనా? ఇక రాబిన్ సాంజీ అయితే, అవి నావీ ఆయుధాలు, మనకి ఎప్పటికైనా ప్రమాదం ఉండవచ్చు అని మాట్లాడుతూ ఉండగా, సెంతోమారు లెగడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇద్దరు సహాయం చేయడానికి వస్తారు, కానీ వారిని వెళ్ళిపోమంటాడు, ఎందుకంటే లూసీ బయటికి వచ్చేసాడు కాబట్టి. ఎక్కడికి పోయాడు?
నీ చిలిపి మిత్రుడు. లూసీ ఎలా అంటే సెంతోమారు నాకేం తెలుసు, అలాగే వాడు నా ఫ్రెండ్ కూడా కాదు. కానీ లూసీ నోరు మూయరా ద్రోహి అని సెంతోమారు మీదకి వేటకి వెళ్తుంటే అప్పుడే లూఫీ క్రేజీగా భూమిలోంచి పైకి వస్తాడు. లూఫీ అలా పైకి వచ్చిన వెంటనే లూసీని మరమరాలను నవ్వులేద్దాం అనుకుంటాడు. కానీ లూసీ తప్పించుకుంటాడు. అయితే లూసీ ఫాస్ట్గా లూఫీని కన్ఫ్యూజన్ చేస్తూ అటాక్ చేయాలనుకుంటాడు. కానీ మదరా కంటే ఫాస్ట్గా తన ఐస్ని అటు ఇటు తిప్పుతూ తన నోటిలోకి రాళ్ళు తీసుకుని ఆగకుండా లూసీ వైపు ఆ రాళ్ళని ఫైర్ చేస్తూనే ఉంటాడు. ఇక లూసీ ఆ టార్చర్ను చూసి ఏంట్రా అని భావించే సమయంలో లూఫీ తన పక్క నుంచి వెళ్తాడు. ఇక అలా షాకులో ఉన్న లూసీకి లూఫీ తన ఎవాక్యూమ్ టెక్నిక్తో వాక్యూమ్ పైప్స్ని యాంగ్రీ బర్డ్స్ గేమ్ ఆడినట్టు వెనక్కి లాగి కళ్ళకి దుమ్ము దూగరకు పడకుండా గ్లాసెస్ పెట్టుకుని లూసీకి ఎయిమ్ చేసి తన గమ్ గమ్ డౌన్ రాకెట్తో అటాక్ చేస్తాడు. ఇక అంతే సంగతి, లూసీ చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఇంకొక పక్క ఎస్ఏ చాపర్కి జింబేకి వాక్యూమ్ రాకెట్కి దారి చూపిస్తుంది. అక్కడికి చేరుకున్నాక వాళ్ళు ఆమెకి ధన్యవాదాలు చెప్తారు. ఓ సిగ్గుపడిపోతూ ఉంటుంది. కానీ రాకెట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 1 మినిట్ మాత్రమే ఉంటుంది. వీళ్ళేమో కంగారు పడిపోతూ ఉంటారు, ఎందుకంటే ఇంకా లూఫీ వీళ్ళ దగ్గరకు రాలేదు. అయితే లూఫీకి ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. సెంతోమారుని చూస్తే ఇలా ఉన్నాడు, ఇక్కడేమో రాకెట్ టైం అయిపోవచ్చింది. ఇక అప్పుడే సెంతోమారు ఆ ముసలోడు నిన్ను నమ్ముతున్నాడు. ఇక ఈ మాట విన్న లూఫీ వెంటనే వాక్యూమ్ పైపుని పట్టుకుని వెళ్లే సమయంలో లూఫీ ఆ ముసలోని ఈ ద్వీపం నుంచి బయటకు తీసుకెళ్తాం ఏది ఏమైనా సరే. ఇక దాంతో నేరుగా వాక్యూమ్ రాకెట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక దాని డెస్టినేషన్ అయిన వెగపంక్ ల్యాబో స్పేస్ కి వెళ్తారు. అయితే లూఫీ వాళ్ళు వచ్చిందే లాస్ట్ వాక్యూమ్ రాకెట్, మిగతావన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ల్యాబో స్పేస్ కూడా వార్నింగ్ 100కి చేరుకుంటుంది. ఇక దాంతో అన్ని రాకపోకలు నిలిచిపోతాయి. ఇక హెడ్ లో సెంతోమారు నిలబడి ఉంటాడు. అప్పుడే లూసీ అక్కడికి రావడంతో ఒక్కసారిగా సెంతోమారు కుప్పకూలిపోతాడు. మేబీ చనిపోయి ఉండొచ్చు కూడా. అయితే అప్పుడే అక్కడికి స్టెస్సీ మరియు కాకు వస్తారు. కానీ కాకు సెంతోమారు మీద నిలబడి ఉంటాడు.